కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై మాట్లాడేందుకు కొంతమంది బీజేపీ నేతలు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మొదటిగా అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కూటమి పరిపాలనలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నాయకులందరికీ కూడాను, నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉంటే గత 2 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఉమ్మడిగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనకు ఉదాహరణ చూస్తూ ఉంటే మనకి ఎక్కడ కూడా అంతకుముందు ఇళ్ళు కానీ, మరుగుదొడ్లు కానీ, నీటి పథకాలు కానీ, ఉచిత గ్యాస్ కానీ అంతకుముందు ఎప్పుడు కూడా అమలుపరిచిన విధానాలు లేవు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు అధికారంలో చేపట్టిన తర్వాత, ఈ 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని అంత్యోదయ కార్యక్రమం కింద అణగారిన వర్గాలను తీసుకుని ముందు పెట్టుకొని ఈరోజు ప్రతి కార్యక్రమం తీసుకుంటున్నారు. మనం ముఖ్యంగా వారు వచ్చిన తర్వాత వెంటనే జన్ధన్ యోజన అని చెప్పి ఎంతోమంది పేద ప్రజలకి జీరో బడ్జెట్ తోటే అకౌంట్లు ఓపెన్ చేసి మొట్టమొదటిగా తీసుకున్న కార్యక్రమం చాలా పెద్దగా విజయవంతమైంది. జన్ధన్ కార్యక్రమం ఏంటంటే మనకు వాళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా మనం పండుగ ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బెనిఫిట్ అనే దాంతో బ్యాంకుల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. అది దానివల్ల ఎందుకంటే ప్రతి ఇంటి వారికి కూడా అది ఉపయోగం జరుగుతూ ఉంది. ఈరోజు వారు వచ్చిన తర్వాత మన గ్రామాల్లో మొట్టమొదటిగా వెలుగులు నింపాలని ఈ ఎల్ఈడి లైట్లని ప్రతి గ్రామంలో, ప్రతి సందులో, ప్రతి వీధిలో కూడా వారు వేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తూ ఉంటే మన మొదటి నుంచి కూడా మనకి పల్లెటూరులో కూడా ఎక్కడ కూడాను లెట్రిన్ ఫెసిలిటీ ఎక్కడ మనకు లేదు. లెట్రిన్ ఫెసిలిటీ లేని దానివల్ల ప్రతి కుటుంబంలో ఉండే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయని చెప్పి, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలని, కుటుంబం బాగుంటేనే దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడాను మరుగుదొడ్డిని నిర్మించారు. అంతకుముందు కొంతమంది గృహాలు ఉన్నాయి. గృహాలు లేని ప్రతి వారికి కూడాను గృహాలు నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టారు. మనం చూసుకుంటా పోతూ ఉంటే ఈరోజు గ్రామాల్లో అయితే చూసుకుంటా వెళ్తూ ఉంటే ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్ల కింద మార్చడం జరిగింది. మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ఎక్కడైనా రోడ్డు వేయాలని ఫండ్స్ మనకున్నా కానీ మనకు రోడ్లు లేవు, వేయడానికి లేవు. అంటే అంత అభివృద్ధి పదంలో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మనకు రాష్ట్రానికి రాజధాని లేకుండా మనం అనాథ రాజధానిలాగా మనం ఉన్నాం. అది కూడా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే శాశ్వత రాజధాని ఉండాలని అమరావతిని తీసుకొచ్చి ఈరోజు చట్టబద్ధత కల్పించి అమరావతి రాజధానికి అన్ని వైపుల నుంచి గ్రీన్ కారిడార్ రోడ్స్ అన్నీ కూడా వేస్తూ, రైల్వే స్టేషన్లు నిర్మిస్తూ, ఫ్లైఓవర్లు కడుతూ, కన్స్ట్రక్షన్లన్నీ కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా ఎవరు కూడా ఆ రాజధానిని తొలగించే అవకాశం అయితే లేదు. ఎందుకంటే దానికి ఒక చట్టబద్ధత కల్పించారు. మన స్పీడ్ యుగంలో మనం వెళ్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు మనకు 12 సంవత్సరాల పరిపాలనలోకి వచ్చిన తర్వాత మన గవర్నమెంట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అన్ని స్పీడ్గా ఉన్నాయి. మనం రైల్వేని ప్రక్షాళన చేసి, అంతకుముందు మనం ఏదో మామూలుగా 50-60 కిలోమీటర్లు స్పీడ్ తోటి ప్రయాణం చేసే రైళ్ళన్నింటిని కూడా ఎక్కువ భాగం వందే భారత్ రైలు కింద తీసుకెళ్ళి స్పీడ్ వేగంలో ఈరోజు 130 కిలోమీటర్లు మనం తీసుకెళ్తున్నాం. తర్వాత ఎయిర్పోర్ట్లు కూడా ఎక్కడ పడితే అక్కడ అవసరం ఎక్కడైతే ఉందో అక్కడ ఎయిర్పోర్ట్లు నిర్మాణం చేస్తూ ఉన్నారు. మనకు కూడా మన నెల్లూరు జిల్లాలో కూడా, మన కోవూరు నియోజకవర్గంలో కూడా ఎయిర్పోర్ట్ తొందరలో రాబోతుంది. అదే కాకుండా పరిశ్రమలు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే పరిశ్రమలు లేకపోతే యువతకు ఉద్యోగాలు లేవు. ఆ యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇతోధికమైన పరిశ్రమలు ఏర్పడాలని వాటన్నింటినీ కూడా సింగిల్ విండో విధానంలో ఈరోజు పరిశ్రమలను కూడా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఎవరైనా పెట్టాలనుకుంటే వెంటనే శాంక్షన్ చేయడం జరుగుతుంది. దాని ఫలితంగానే ఇప్పుడు మనకి కావలి నియోజకవర్గంలో బీపీసీఎల్ పరిశ్రమ కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పన జరుగుతుంది అక్కడ. అదే మాదిరి మన రీసెంట్గా ఓపెన్ చేసిన దల్దంకి మండలం ఫిషింగ్ హార్బర్ ఇఫ్కో కిసాన్ చేతిలో ఈరోజు చాలా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. అందులో మనకి ఎంఎస్ఎంఈలు కూడా, మనకి చిన్న పరిశ్రమలు ప్రోత్సహించడానికి కూడా ఎంఎస్ఎంఈల కింద అందరికీ లోన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యన దాని మీటింగ్ కూడా జరగడం జరిగింది. అలా చేసుకుంటా పోతే మనం టెక్నాలజీలో కూడా విప్లవాత్మక మార్పులు ఏంటంటే వారు తీసుకొచ్చింది డిజిటల్ విప్లవంలో ఆ రోజు మొట్టమొదటిగా మనమంతా పెద్ద నోట్లన్నింటిని కూడా రద్దు చేసుకుంటూ, ఆ తర్వాత మనం డిజిటల్ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా చేసుకు యూపీఐలో
ఈరోజు యూపీఐ ప్రతిరోజు దేశంలో 500 కోట్ల రూపాయలు యూపీఐ ద్వారా మనకి ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఒకే దేశము ఒకే పన్ను అనే విధానంలో జిఎస్టీని తీసుకొచ్చారు. జిఎస్టీ తీసుకొని వచ్చేసి మనం ఏ దేశంలో ఎక్కడైనా కొనొచ్చు, ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు, ఒకటే పన్ను విధానం తీసుకొచ్చారు. అది ఎంతో మనకి ప్రజలకి చాలా సౌలభ్యం జరుగుతాం. మన 12 సంవత్సరాల పరిపాలనలో కరోనా ఒక మహమ్మారి మన దేశానికి తీసుకొని వస్తే దేశం ఎక్కడ కూడా వెనకబడిపోకుండా పేద ప్రజలు కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనే దాంతో ఆకలిలో ఉన్న వాళ్ళకి మనం వాళ్ళ దాహార్తి తీర్చాలని ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ రేషన్ కూడా కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటికి ₹1 కూడా లేకుండా ఫ్రీ రేషన్ కల్పిస్తూ ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. కూడా ఆరోగ్యంగా ఉండాలని జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమంలో ప్రతి ఇంటికి కూడా ఉచితంగా మనకి మంచినీటి సరఫరా ఇస్తున్నారు. ఆ ఇవ్వడంలో కూడా బోరు ద్వారా ఇవ్వట్లేదు. ఎక్కడైతే నదీ ప్రవాహం ఎక్కడ ఉంటుందో అక్కడ స్వచ్ఛమైన నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి దాన్ని శుద్ధి చేసి ప్రతి ఇంటికి కూడాను శుద్ధి చేసిన నీరుని ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమాన్ని భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటిలో కూడాను దేశంలో ఎక్కడైనా ఆరోగ్యం బాగలేకుండా ఉంటే మనం నెల్లూరు వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళినా ఆరోగ్యం బాగుండాలనే కార్యక్రమాన్ని ఉచితంగా ఏ హాస్పిటల్ అయినా కార్పొరేట్ హాస్పిటల్ అనేది కూడా ఉచితంగా మనం వాళ్ళు సేవ చేసే విధానాన్ని కనిపెట్టారు. అందులో ఇంట్లో 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా 7 ఉన్నా 1 ఉన్నా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రజానికానికి అంతా కూడా కల్పించారు. వారికి నా ధన్యవాదాలు. జై హింద్, భారత్ మాతాకి జై. దానికి అన్ని రకాల పథకాలతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా కూటమి ప్రభుత్వం పాలనలో అన్ని రకాల పథకాలతో ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడమే కాదు, మౌలిక సదుపాయాల కల్పన కూడా కల్పిస్తోందని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్టివి నెల్లూరు. జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.